వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో ప్రధానంగా మనం ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ముఖ్యముగా పేపర్ 2లో భాగముగా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే విభాగము నుండి ఈరోజు ఈ సెషన్లో మనం విశ్వవిద్యాలయాల కమిషన్ అంటే ఏమిటి, విశ్వవిద్యాలయాల కమిషన్ ఎటువంటి సిఫారసులు చేసింది, వీటిపై గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం సార్. సో ప్రధానముగా మన పిఆర్ అకాడమీ అనేది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి అతి త్వరలో లైవ్ సెషన్స్ నిర్వహించడానికి సన్నద్ధమవుతుంది. ఎప్పుడు ఏంటి అనేది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం సార్. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే విశ్వవిద్యాలయాల కమిషన్ అంటున్నామండి సార్. విశ్వవిద్యాలయాల కమిషన్, సో మనం గమనిస్తే ఈ విశ్వవిద్యాలయాల కమిషన్ అన్నప్పుడు భారతదేశ చరిత్రలో రెండు ఉన్నాయి సార్ విశ్వవిద్యాలయాలు కమిషన్లకు. ఒకటి ఎప్పుడంటే స్వతంత్రానికి పూర్వం 1902వ సంవత్సరంలో థామస్ ర్యాలీ అధ్యక్షతన వచ్చినటువంటి కమిషన్, దీనినే ర్యాలీ కమిషన్ అంటున్నాం. ఈ చట్టము ప్రకారముగా 1904వ సంవత్సరములో విశ్వవిద్యాలయాల చట్టము చేయబడింది. స్వాతంత్ర్యానికి తరువాత వచ్చినటువంటి ఒక విశ్వవిద్యాలయాల కమిషన్ ఎప్పుడంటే 1948వ సంవత్సరంలో రావడము జరిగినది. ఎవరి అధ్యక్షతన అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన. సో దీనినే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కమిషన్ ఆధారముగా దేశంలో వచ్చినటువంటిది ఏమిటి అంటే యూజీసీ ఏర్పాటు అండి. ప్రముఖంగా మనం చూసినట్లయితే సో స్వతంత్రానికి ముందు వచ్చినది 1902 థామస్ ర్యాలీ అధ్యక్షతన. స్వతంత్రం తర్వాత భారతదేశంలో వచ్చిన తొలి కమిషన్ ఏది అంటే విశ్వవిద్యాలయాల కమిషన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన రావడము జరిగినది. సో ఈ కమిషన్ ఏర్పాటు చేసినది ఎవరు అంటే కేబ్ అండి, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది ప్రధానముగా వాస్తవానికి హార్టాగ్ సందర్భంలో వచ్చినటువంటిది ఏది అంటే మన యొక్క కేబ్ అనమాట పునః ప్రారంభం అవుతుంది మనకి. సో దాని గురించి తర్వాత చూద్దాం. కేబ్ ఏర్పాటు, ఉపాధ్యాయ సాధికారత సంస్థలు అనే దగ్గర దీని గురించి మాట్లాడదాం. సో మరి కేబ్ ఏర్పాటు చేసినటువంటి ఈ కమిషన్లో ఎంతమంది సభ్యులు నియమించడం జరిగినది అంటే 10 మంది సభ్యుల నియామకం. మరి ఈ కమిషన్ అనేది ఎప్పుడు వేయడం జరిగింది సార్ అంటే డిసెంబర్ 13వ తారీఖున 1948 నుండి జూలై 1949 వరకు ఈ కమిషన్ పనిచేయడం జరిగిందండి. 48 నుండి 49 మధ్యకాలంలో, అనగా డిసెంబర్ 13, 48 నుండి జూలై 1949 మధ్యకాలంలో ఈ కమిషన్ పనిచేయడం ప్రారంభించింది లేదా పని ముగించింది. అంటే ఈ కమిషన్ యొక్క వ్యవధి అంటాడు 48 నుండి 49. పని ప్రారంభం ఎప్పుడు జరిగింది? 48లో జరిగింది. ఈ కమిషన్ ఎప్పుడు నివేదిక సమర్పించింది? 49లో నివేదిక సమర్పించడం జరిగింది ప్రధానముగా. మరి ఈ కమిషన్ ఈ మధ్య కాలంలో ఎన్ని విశ్వవిద్యాలయాలపై పరిశీలించింది అంటే 29 విశ్వవిద్యాలయాలను పరిశీలించింది. మరి 29 విశ్వవిద్యాలయాల్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఒక విశ్వవిద్యాలయం ఉంది. ఏ విశ్వవిద్యాలయం అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రాధాకృష్ణన్ గారి కమిషన్ ఎప్పుడు రావడము జరిగినది అంటే 1949 జనవరి 3వ తారీఖు నుండి జనవరి 7వ తారీఖు వరకు ఈ కమిషన్ ఏ యూనివర్సిటీలో పర్యటన గావించింది అంటే ఉస్మానియా యూనివర్సిటీలో. మరి ఈ యొక్క కమిషన్ ప్రధానముగా దేని కొరకు రావడము జరిగింది అంటే విశ్వవిద్యాలయాల విద్య లేదా ఉన్నత విద్యను క్రమబద్ధీకరించడానికి, ఉన్నత విద్యను అభివృద్ధి చేయడానికి వచ్చినటువంటి కమిషన్ ఏమిటి అంటే విశ్వవిద్యాలయాల కమిషన్. సో ప్రధానముగా ఏం చెప్పింది, ఎటువంటి అంశాలని సిఫారసు చేసింది అంటే ప్రధానముగా మనం చూసుకున్నట్లయితే విశ్వవిద్యాలయాలలో రాజకీయ అంశాలతో పాటుగా నైతిక అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. అదే విధముగా ఉన్నత పౌరసత్వము కలిగినటువంటి శిక్షణ అంటే ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే అంశాలుగా ఉన్నటువంటి లక్ష్యాలతో ఉన్నటువంటి వారిని అభివృద్ధి చేయాలి అని చెప్తుంది. ఏ కమిషన్ అంటే విశ్వవిద్యాలయాల కమిషన్. మరి ఈ కమిషన్ ఆధారముగా ప్రధానముగా ఏమి సూత్రాలని, ఏ అంశాలని
ప్రపంచానికి పరిచయం చేసిందంటే, ఒకటి విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వాల యొక్క అజమాయిషీని తగ్గించాలి. అంటే విశ్వవిద్యాలయాలు అనేవి అటానమస్ సంస్థలండి. వాటిపై ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి అధికారము లేదు అని చెప్పడం జరిగినది. మరి ఈ విశ్వవిద్యాలయాలంతటికీ కూడా ఒక ఏకీకృత వ్యవస్థ ఉండాలి అని చెప్పినటువంటిది ఈ యొక్క కమిషన్. ఏకీకృత వ్యవస్థను ఆధారంగా చేసుకునే ఏర్పాటు చేయబడిన సంస్థ ఏమిటి అంటే యూజీసీ. యూజీసీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అంటే 1953లో చేయబడింది. మరి యూజీసీ ఎప్పుడు చట్టబద్ధ సంస్థగా మారింది అంటే 1956వ సంవత్సరంలో చట్టబద్ధ సంస్థగా మారింది. మరి యూజీసీ మాదిరిగానే ఈ యొక్క విశ్వవిద్యాలయాల కమిషన్ ఎన్ని యూనివర్సిటీలకి స్వయం ప్రతిపత్తి కల్పించమని చెప్పింది అంటే 3 విశ్వవిద్యాలయాలకి. ఏమిటి సార్ ఆ 3 విశ్వవిద్యాలయం అంటే, ఒకటి బెనారస్ విశ్వవిద్యాలయం, 2 అలీగఢ్ విశ్వవిద్యాలయం, 3 ఢిల్లీ విశ్వవిద్యాలయం. సో గమనించినట్లయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బెనారస్ యూనివర్సిటీ యొక్క మాజీ వైస్ ఛాన్సలర్గా ఉన్న వ్యక్తి అండి. సో ఇతడు ప్రధానముగా ఆంధ్ర యూనివర్సిటీతో పాటుగా ఈ యొక్క బెనారస్ విశ్వవిద్యాలయానికి కూడా వీసీగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సార్ ఈయనేమంటున్నాడంటే, ప్రధానముగా ఉపాధ్యాయ విద్యని అంటే యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్స్ అని ప్రధానముగా ఎన్ని రకాలుగా విభజించమన్నాడంటే 4 రకాలుగా విభజించమని చెప్తున్నాడండి. అదే విధముగా వారికి కావలసినటువంటి పని దినాలు అనేవి ఎన్ని రోజులుగా ఉండాలి అంటున్నాడంటే 180 రోజులుగా. అంటే విద్యాలయం యొక్క పని దినాలు 180 రోజులుగా ఉండాలని ఏ కమిటీ సిఫారసు చేసింది అంటే విశ్వవిద్యాలయాల కమిషన్ అనేది సిఫారసు చేయడం జరిగిందండి. ప్రధానంగా మనం గమనిస్తే అంటే వాస్తవముగా విశ్వవిద్యాలయాల విద్య అభివృద్ధి లక్ష్యముగా వచ్చినటువంటి స్వతంత్ర అనంతరము వచ్చినటువంటి తొలి కమిషన్ ఏది అంటే విశ్వవిద్యాలయాల కమిషన్. మరి విశ్వవిద్యాలయాల కమిషన్ పై గతములో ఎటువంటి బిట్లు రావడం జరిగింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. సార్ మన ప్రధానంగా గమనిస్తే మన యొక్క హాస్టల్ వెల్ఫేర్ కోర్స్ అనేది మన పిఆర్ అకాడమీ నందు కేవలం 1,999కే 1 ఇయర్ వ్యాలిడిటీతో మనం ఇవ్వడం జరుగుతుంది సార్. బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది కూడా ఆ అమౌంట్కే మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. మరి పేపర్ 1 అండ్ పేపర్ 2కి మన ప్రాక్టీస్ బిట్స్ ఎన్ని ఇస్తున్నామంటే సుమారుగా 75,000 బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండి. సో నెక్స్ట్ మనం చూద్దాం సార్. ప్రధానంగా మనం గమనించినట్లయితే ఉన్నత విద్య నాణ్యత పెంపుపై దృష్టి పెట్టినటువంటి కమిషన్ ఏది అంటున్నాడండి. సో ఉన్నత విద్యే గొప్పది, ఉన్నత విద్యను అభివృద్ధి చేయాలని ఏ కమిషన్ రావడం జరిగింది అంటున్నాడు. హంటర్ కమిషనా, రాధాకృష్ణన్ కమిషనా, మొదలయార్ కమిషనా, జాకీర్ హుస్సేన్ కమిటీ అడుగుతున్నాడు సార్. సార్ మనం ఒకసారి గమనించట్లయితే ఈ జాకీర్ హుస్సేన్ కమిటీ అనేది దేనిపై రావడము జరిగినది అంటే ప్రధానముగా బేసిక్ ఎడ్యుకేషన్పై రావడము జరిగినదండి. బేసిక్ ఎడ్యుకేషన్పై వచ్చినటువంటిది ఏది అంటే జాకీర్ హుస్సేన్ కమిటీ. మరి మొదలయార్ కమిషన్ అనేది గమనిస్తే ఇది పూర్తిగా మాధ్యమిక విద్యపై సెకండరీ విద్యపై వచ్చినటువంటి కమిషన్ అండి. రాధాకృష్ణన్ కమిషన్ అనేది దేనిపై రావడం జరిగిందంటే ఉన్నత విద్య లేదా విశ్వవిద్యాలయాల విద్యపై వచ్చినటువంటి కమిషన్ ఏదంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. హంటర్ కమిషన్ ఏ విద్యపై అంటే ప్రాథమిక విద్యపై వచ్చినటువంటి కమిషన్ అండి. సో ఇక్కడ మనకు అడుగుతున్నది ఉన్నత విద్య అన్నాడు కాబట్టి ఆప్షన్ బి రాధాకృష్ణన్ కమిషన్ అనేది అవుతుందండి. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే రాధాకృష్ణన్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది అంటున్నాడు సార్. ఎప్పుడు సమర్పించింది అంటున్నాడు. 1949, 1952, 1964, 1968. సార్ గమనించినట్లయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ లేదా విశ్వవిద్యాలయాల కమిషన్ అనేది 48లో వేసి 49లో తన నివేదికను సమర్పించడం జరిగింది. ఇక్కడ 52 ఇచ్చాడు. సరే 52, 53 మధ్య వచ్చింది ఏది అంటే సెకండరీ విద్యా కమిషన్. 64, 66 మధ్య వచ్చినది కొఠారి విద్యా కమిషన్. కొఠారి విద్యా కమిషన్ తర్వాత దేశంలో తొలిసారిగా ఎన్పిఈ ఎప్పుడు వచ్చింది అంటే 68లో రావడం జరిగింది. సరే మన నివేదిక ఎప్పుడు సమర్పించింది అంటున్నాడు కాబట్టి ఆప్షన్ ఏ 1949లో. ఎప్పుడు స్టార్ట్ అయింది పని చేయడం అంటే 48లో. సో డేట్స్ కావాలనుకున్నట్లయితే డిసెంబర్ 13 నుండి
జూలై 19 అండి. సో డిసెంబర్ 13, 48లో ప్రారంభమై జూలై 19, 49 వరకు కూడా ఏ కమిటీ పనిచేయడం జరిగింది అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ పనిచేయడం జరిగింది. సార్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే క్రింది వాటిలో రాధాకృష్ణన్ కమిషన్ సిఫారసు కానిది ఏది అంటున్నాడండి. సో అతను ఈ దేని గురించి చెప్పలేదు అంటున్నాడండి. ప్రధానముగా ఒకటి యూజీసీ ఏర్పాటు, ఉపాధ్యాయుల స్థాయి పెంపు, విశ్వవిద్యాలయాల విద్యాభివృద్ధి పైవేవి కావు అంటున్నాడండి. సో మనం గమనిస్తే కానిది ఏది అంటున్నాడు సార్, ఈ యొక్క యూజీసీ ఏర్పాటును కూడా సూచించింది, ఉపాధ్యాయుల స్థాయిని పెంచింది, అదేవిధంగా విద్యాభివృద్ధిని కూడా కృషి చేసింది. ఈ మూడు చెందుతాయండి. సో చెందనిది ఏది అంటే ఈ యొక్క డి పైవేవి కావు, అంటే సిఫారసు కానిది ఏది అంటున్నాడు. సో పైవన్నీ కూడా చెందుతాయి, కానిది అంటున్నాడు కాబట్టి పైవేవి కూడా. ఇక్కడ మీకు నెగిటివ్ సెన్స్లో ఉందండి క్వశ్చన్ అనేది పూర్తిగా కూడా, ఆన్సర్ కూడా నెగిటివ్గానే ఉంది. సో క్రింది వాటిలో అయినది అంటే అప్పుడు ఇక్కడ ఆప్షన్లో పైవన్నీ ఉండాలండి. ఓకేనండి, గమనించాలి. సో ఇక్కడ డి. నెక్స్ట్ మనకు చూసినట్లయితే ఒక విశ్వవిద్యాలయం ప్రభుత్వ జోక్యం లేకుండా స్వతంత్రముగా విద్యా నిర్ణయాలు తీసుకుంటుంది, ఇది ఏ కమిషన్ సిఫారసుకి ఉదాహరణ అంటున్నాడండి. సో ఇక్కడ అంటే ఒక విశ్వవిద్యాలయాన్ని అటానమస్గా స్వయం ప్రతిపత్తి సంస్థగా ఉండేటట్టుగా ఏ కమిషన్ తొలిసారిగా సిఫారసులు చేసింది అని అడుగుతా ఉన్నాడు. సో రాధాకృష్ణన్ కమిషనా, హంటర్ కమిషనా, వార్దా పథకమా, ఈ యొక్క ఎన్సిఎఫ్ అని అడుగుతా ఉన్నాడు సార్, గమనించాలి. సో ఎన్సిఎఫ్ అనేది నిర్మాణాత్మక విద్యకు సంబంధించి నిర్మాణాత్మక మూల్యాంకనమునకు నిరంతర సమగ్ర మూల్యాంకన చెందింది. వార్ద అనేది వృత్తి విద్య, మాతృభాష బోధన అని గాంధీ గారు చెప్పినది. ప్రాథమిక విద్యకు సంబంధించింది హంటర్ కమిషన్. ఒక విశ్వవిద్యాలయం గురించి సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ మాత్రమే రావడం జరిగింది సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సో చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ కంక్లూజన్ టైప్లో మనకు అడుగుతా ఉన్నాడు. సో అక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే యూజీసీ ఏర్పాటుకు రాధాకృష్ణన్ కమిషన్ సిఫారసు చేసింది అంటున్నాడండి. ఎస్, రీజన్ ఏమంటున్నాడంటే ఇది ఉన్నత విద్యా నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది అంటున్నాడండి. ఇది ఉన్నత విద్యా నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది అంటున్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఏ, ఆర్ రెండు సరైనవే మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. సెకండ్, ఏ, ఆర్ రెండు సరైనవే కానీ ఆర్కి ఏ సరైన వివరణ కాదు. సి, ఏ సరైనదే ఆర్ తప్పు, ఏ తప్పు ఆర్ సరైనది అంటున్నాడు. వాస్తవానికి గమనిస్తే యూసీజీ ఏర్పాటుకు రాధాకృష్ణన్ కమిషన్ సిఫారసు చేసింది అంటున్నాడు. సో ఏ సరైనదేనండి, అంటే ఏ తప్పు అన్నాడు కాబట్టి డి ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాం. ఇప్పుడు మనకి 3 మిగిలాయి. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇది ఉన్నత విద్యా నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. సార్ వాస్తవానికి యూసీజీ యొక్క లక్ష్యం ఏమిటంటే ఉన్నత విద్యనండి. సో ఆర్ తప్పు అన్నాడు కాబట్టి సి కూడా ఆప్షన్ తప్పండి. ఎందుకు, ఉన్నత విద్యా అభివృద్ధికై యూసీజీ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఒకటి మాత్రమే నిజం. వాడు అడుగుతుంది ఏమిటంటే ఏ, ఆర్లు రెండు సరైనవే. ఓకే, 2 ఆప్షన్లు ఉన్నాయి. కానీ వాడేమంటున్నాడు, ఆర్కి సరైన వివరణ అంటున్నాడు ఒక దగ్గర, వివరణ కాదు అంటున్నాడు ఒక దగ్గర. సో ఇప్పుడు ఇంతకీ వివరణ అవుతుందా అవదా? సార్ వాస్తవానికి యూసీజీ అనేది ఉన్నత విద్య నాణ్యత మెరుగుపరచడమే లక్ష్యం కాబట్టి ఆప్షన్ ఏ అవుతుందండి. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్, సో మళ్ళీ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ టైపే సార్. ఆప్షన్ స్టేట్మెంట్ ఏమిచ్చాడు అంటే రాధాకృష్ణన్ కమిషన్ ప్రాథమిక విద్యపై దృష్టి పెట్టింది అంటున్నాడండి. ఆర్ ఏమిచ్చాడంటే ఇది విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్ అంటున్నాడండి. సో గమనించండి, ఏ, ఆర్ రెండు సరైనవి, ఏ సరైనది ఆర్ తప్పు, ఏ తప్పు ఆర్ సరైనది, ఏ కామా ఆర్ రెండు తప్పు అంటున్నాడండి. సరే వాస్తవాన్ని గమనిస్తే రాధాకృష్ణన్ కమిషన్ అనేది ప్రాథమిక విద్యపై దృష్టి పెట్టింది, ప్రాథమిక విద్యపై దృష్టి పెట్టింది అనేది ఇచ్చాడు స్టేట్మెంట్. సరే మనం గమనించండి, ఈ యొక్క రాధాకృష్ణన్ కమిషన్ పూర్తిగా ప్రాథమిక విద్య గురించి పట్టించుకోలేదు. పూర్తిగా ఏ విద్య గురించి, ఉన్నత విద్యకు మాత్రమే ప్రవేశపెట్టింది. సో ఇక్కడ వాడు పెట్టింది అంటున్నాడంటే స్టేట్మెంట్ ఏ తప్పు, ఏ తప్పు అనేది మాత్రమే మనం గమనిస్తే ఇక్కడ ఏ తప్పు రెండు తప్పు, అంటే సి మరియు డి ఆప్షన్లు అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఏ కానీ బి కానీ ఛాన్స్ లేదు. ఇప్పుడు బి చూడండి, ఆర్ ఇది విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్. అవునండి, ఇది విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, ఇది ఆర్ రైట్. సో ఇక్కడ రెండు తప్పు అంటున్నాడు, ఇక్కడ రైట్ అవుతుంది అనమాట. ఏ తప్పు ఆర్ సరైనది అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. సో ఇవి గతంలో మన యొక్క
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అయితేనేమి లేదా మిగతా ఇతర ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి బిట్స్ అండి మనకి డిస్ప్లే చేసినవన్నీ కూడా. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.